పెట్టుబడుల సదస్సు విశాఖలో జరిగిన అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రం రాష్ట్రమంతటా విస్తరించేలా సిఐఐ సమ్మిట్ జరిగిందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. అభివృద్ధి సంక్షేమం నినాదంతో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. యువత భవిష్యత్తు కోసం చేసే యజ్ఞాన్ని అసత్యాలతో కొందరు చేసే విష ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంచనాలకు మించి వచ్చిన పెట్టుబడులు రాష్ట్రాభివృద్ధికి ఎంతో కీలకమని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వివరించారు. కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. సుమారుగా 16,50,000 ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడులు వెలువ వచ్చింది. జగన్ పాలన అరాచక పాలన అయితే చంద్రబాబు గారి పాలన అభివృద్ధి పాలన. కొంతమంది వ్యక్తులు గూగుల్ మేము తెచ్చాం, ఇంకొక పరిశ్రమ మేము తెచ్చామని సిగ్గులేని మాటలు చెప్పుకుంటున్నారు. జీవితంలో వీళ్ళు మారరు. వెళ్లిపోయిన ఎన్నో పరిశ్రమలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులన్నీ కూడా ముందు పరిశ్రమల స్థాపనకు ముందు అడుగు వేస్తాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారి కష్టం ఈ యొక్క సిఐఐ సదస్సు కాబట్టి తప్పక మేమందరం కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మన అమరావతి లక్షలాది కోట్ల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన్ని ప్రజలందరూ కూడా అభినందిస్తా ఉన్నారు. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, పబ్లిక్ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా లోటు లేకుండా 80% పైగా సక్సెస్ఫుల్ గా చేస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకు తోడుగా అండగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, పైన మోడీ గారు కానీ, వీళ్ళందరి సఖ్యతతో ఐక్యతతో ఒకే మాటతో అభివృద్ధి జయంగా, సంక్షేమే జయంగా ముందుకు వెళ్తున్న ఈ నలుగురిని ప్రజలు ఆశీర్వదించమని, కొందరు అబద్దాలు చెప్పి అవాస్తవాలని వెలుగులో తీసుకొచ్చి డిఫరెంట్ గా మోల్డ్ చేసి సోషల్ మీడియా ద్వారా తప్పులు జరుగుతున్నాయనే విధంగా ప్రజల్లో కల్పన చేయడానికి చేసే ప్రయత్నాల నుంచి ప్రజలు జాగ్రత్త పడాలని ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తాయనుకుంటే 13 లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓఎల్ చేసుకోవడం, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడం అనేది నిజంగా ఈ సదస్సు చాలా విజయవంతమైంది. నిజంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం కాదు, విజన్ కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క సరైన పరిపాలన కావచ్చు, ఈరోజు పెట్టుబడి పెట్టడం ముందుకు వస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశాలు చూసే విధంగా ఎదుగుతా ఉంది. ప్రత్యేక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకున్నాం. అదే